గలుగుతారు, చెడు అంటే చెడు మెచ్చగలుగుతారు. ఇది ఎక్కడ సమన్వయం లోపించిందంటే ఏదో ఒక కేసులో పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాతన ఇప్పుడు శ్రవణ్ చెప్తున్న దాని ప్రకారం అయితే అతని పట్టుకొచ్చినటువంటిది సివిల్ మ్యాటరు, ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ అంటున్నారు. ఆ కారణంగా కొట్టారు అంటున్నారు. మామూలుగా స్టేషన్లో సాధారణంగా ఏంటంటే ఈ దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు దుర్వ్యసనాలు అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే పోలీసులు పదే పదే కొట్టేదానికి ఇలా శరీరం తట్టుకోలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కారణంగా డ్రగ్స్, మత్తు మందులకు అలవాటు పడతారు. అవి అన్ని అలవాటు ఉన్నోడిని కొడితే తొందరగా అనారోగ్యం పాలవుతారు. పక్కన ఏ గోడకేసి కొడితేనే చచ్చిపోయాడంటే అప్పుడు తీసుకెళ్ళి చూపించారంటే ఒక ఎత్తు. కానీ ఇది అట్లా కాదు. దాదాపు ఒక నెల రోజుల పాటు అతన్ని వేధించారన్నటువంటి. అందులో గోల్డ్ పీకేసే అంతటి క్రైమ్ అంటే ఆషామాషి కాదు. గోల్డ్ పీకేశారు అనేటటువంటిది వాళ్ళ అమ్మ చెప్పింది కదా వివరంగా జగన్కి. అతను అరుస్తూ ఉంటే, కేకలేస్తూ ఉంటే పైన పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మ చెప్పింది, జగన్కి చెప్పిన దానికి నిన్న జడశ్రవణ్ చెప్తున్న దానికి పూర్తి భిన్నం ఉంది. అవును, ఈయన కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చాడు అది. కాబట్టి వాళ్ళ అమ్మ చెప్తా. కానీ అక్కడ లాకప్ లో ఒక అబ్బాయి వీడియో రిలీజ్ చేశాడు కదా, నేను పక్కనే ఉన్నాను, అతన్ని ఎంత థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, చాలా అది జెన్యూనేనా లేదంటే అదే కూడా ఏమన్నా ఫేకా అది తెలియాలి. ఎందుకంటే ఇది ఏది మనం జెన్యూన్ అని చెప్పలేం, ఏది కాదని చెప్పలేం. మనం ఫీల్డ్ లో ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడితే ఒకటి చెప్పగలం. ఇప్పుడు వింటున్న దాని ప్రకారం చూస్తే అతను పోలీసులను తప్పించుకోవడానికి